MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. కడపలో టీడీపీ మహానాడుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇవాళ 5 లక్షల మందితో టీడీపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు కదిలి వస్తున్నాయి. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి కడప నుంచి నేరుగా ఢిల్లీకి పయనం అవుతారు. రేపు జరిగే సిఐఐ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు సీఎం. రేపు రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు తెలంగాణ మంత్రులు. 2 రోజుల పాటు జిల్లాల్లో మంత్రులు పర్యటనలు చేపట్టబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగులేటి, సీతక్క, సురేఖ పర్యటించబోతున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల, కోమటిరెడ్డి పర్యటిస్తారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించనున్నారు మంత్రులు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు టీ కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు ఎమ్మెల్యేలు. కేబినెట్ లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఖర్గేను కోరనున్నారు ఎమ్మెల్యేలు. ఇవాళ రేపు 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. సిక్కిం, బెంగాల్, బీహార్, యూపీల్లో మోదీ పర్యటన ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ దువార్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తారు ఆయన. బీహార్ కర్కట్లో 48,520 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నారు. యూపీ కాన్పూర్ నగర్లో 20,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కీలక నేతలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై ఖర్గేతోటి చర్చించనున్నారు ముఖ్యమంత్రి. మద్యం కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ తీర్పు వెలువరించనుంది. కేశరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి కోరింది సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలను వారం పాటు కస్టడీకి కోరారు సిట్ అధికారులు. ఇవాళ తీర్పు వెలువరించనుంది విజయవాడ ఏసీబీ కోర్టు. వల్లభనేని వంశీపై మరోసారి పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో పీటీ వారెంట్ గడువు ముగిసింది. దాంతో మరోసారి పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. పేలుళ్ల కుట్ర కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 6 రోజుల పాటు సిరాజ్, సమీర్ విచారణ కొనసాగింది. విచారణలో కీలకమైన విషయాలు వెల్లడించారు సిరాజ్, సమీర్. బాంబు పేలుళ్లకు కుట్ర పడినట్టుగా అంగీకరించాడు సిరాజ్. సౌదీ, ఒమన్ హ్యాండ్లర్లతో టచ్ లో ఉన్నట్టు తెలిపాడు. సిరాజ్, సమీర్లను కోర్టులో హాజరుపరిచిన తర్వాత విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు. హైదరాబాద్ లో ఐటీడీఏలకు 22,016 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది ప్రభుత్వము. ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒట్నూరు పరిధిలో 12,836, భద్రాచలంలో 5,024 ఇళ్లు మంజూరయ్యాయి. ఏటూరు నాగారం పరిధిలో 2,000, మన్నునూరులో 2,156 ఇళ్లకు మంజూరు చేశారు. ఆదివాసీలకు 13,266, ఎస్టీలకు 8,750 ఇళ్లు కేటాయించింది ప్రభుత్వం. జలమండలి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష జరిపారు. వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలంటూ మంత్రి ఆదేశించారు. నాణ్యమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. 300 గజాలకు పైన ఉన్న నివాసాల్లో ఇంకుడు గుంత తప్పనిసరి అన్నారు. హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పొన్నం సూచించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ సందర్భంగా నడ్డాను శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. టీడీపీ జెండాలు తొలగించిన కేసులో వైసీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 15 మందిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్, 2 కౌన్సిలర్లు సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆఫీసులో సోదాలు నిర్వహించారు. 12 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ కృష్ణతో పాటు ఆర్డీఓ అనంతరెడ్డి, ఎంఆర్ఓ సునీతారెడ్డి, టీటీ శ్రీనివాసులను విచారించారు ఏసీబీ అధికారులు. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ పంచాయతీ కార్యాలయంలో అనూహ్య ఘటన జరిగింది. పంచాయతీ ఆఫీసులోని ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో ఒక శునకం దర్జాగా కూర్చోవడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. కుర్చీలో కూర్చున్న శునకాన్ని చూసి సర్పంచ్ అని సంబోధిస్తూ గ్రామస్తులు తీసిన వీడియో స్థానికంగా వైరల్ గా మారింది. అల్లూరు జిల్లా కేకే లైన్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేడు విశాఖ కిరండోల్ విశాఖ ప్యాసింజర్, అలాగే విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు. హైదరాబాద్ లో జ్యోతిష్యం పేరుతో ఒక మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకున్నారు నాగోల్ పోలీసులు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాల్ని రికవరీ చేశారు. జైపురి కాలనీకి చెందిన జ్యోతిష్యుడు సాయి కుమార్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు పోలీసులు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,730 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 1,05,00 రూపాయలుగా కొనసాగుతోంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒక విదేశీ ప్రయాణికుడి శరీరంలో క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టిన 866 గ్రాముల కొకైన్ ని స్వాధీనపరుచుకున్నారు కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8,66,00,000 రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. భారత్లో కరోనాతో మరో 3 మృతి చెందారు. తమిళనాడు, మహారాష్ట్ర, చండీగఢ్లలో కరోనా మరణాలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. కర్ణాటకలో 126కు పెరిగాయి యాక్టివ్ కేసులు. తమిళనాడులో 69, మహారాష్ట్రలో 72, బీహార్లో 10, పశ్చిమ బెంగాల్లో 16కు చేరాయి కరోనా కేసులు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. తేని, తిరునల్వేలి సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలకు నీలగిరి జిల్లా పూర్తిగా ధ్వంసమైపోయింది. భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వృక్షాలు నేలకొరిగాయి. 2 రోజుల పాటు పర్యాటక స్థలాలను కూడా మూసేశారు అధికారులు. నీలగిరికి రాకపోకలు నిలిపేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. పలుచోట్ల విద్యుత్ సరఫరాని నిలిపేశారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లలో మాక్ డ్రిల్ వాయిదా పడింది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన మాక్ డ్రిల్ ని వాయిదా వేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతోటి హర్యానా వాయిదా వేయగా పరిపాలనా కారణాలతోటి రాజస్థాన్లో మాక్ డ్రిల్ వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. జూన్ 3న మాక్ డ్రిల్ నిర్వహిస్తామని పంజాబ్ తెలిపింది. జమ్మూలో నర్వాల్ ప్రాంతంలో కనిపించిన 3 రాకెట్ గ్రెనేడ్లను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. భద్రతా దళాలు గాలింపు జరుపుతోన్న సమయంలో రహదారి పక్కన పడి ఉన్న ఈ గ్రెనేడ్లను గుర్తించారు. రాజకీయ ర్యాలీల ద్వారా ఆపరేషన్ సింధూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందే వచ్చే నెల ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ మణిపూర్ ఎమ్మెల్యేలు రాజధాని ఇంపాల్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతోటి సమావేశమయ్యారు. గవర్నర్ను కలిసిన వారిలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఎన్పీపీ, మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన పత్రాన్ని వీళ్లు గవర్నర్కు అందించారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ జఠాధర అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట్ కళ్యాణ్ దర్శకుడు. త్వరలో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చేసింది. ఇప్పుడు తెలుగు, కన్నడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ సంస్థ బాలీవుడ్ స్టార్ తో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసింది. హృతిక్ రోషన్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది యూనిట్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ మధ్య ఇవాళ క్వాలిఫైయర్ 1 పోరు జరగనుంది. లీగ్ దశలో ప్రత్యర్థులపై అద్భుత విజయాలతోటి పంజాబ్, ఆర్సీబీ టాప్ 2 బర్తులు ఖరారు చేస్తున్నాయి. ఇదే జోరులో ఐపీఎల్ టైటిల్ని ఎలా అయినా ఒడిసిపెట్టుకునేందుకు పంజాబ్, బెంగళూరులో పావులు కలుపుతున్నాయి. 2014లో పంజాబ్ చివరిసారి ఫైనల్ చేరితే 2016లో ఆర్సీబీ తుది పోరులో నిలిచింది. ఈ 2 జట్లకు ఐపీఎల్ టైటిల్ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ ఎలిమినేటర్ రూపంలో మరొక అవకాశం దొరుకుతుంది. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.